హాలిడే స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 10 days అయింది. నో బడీ ఈజ్ ఇన్ ద హౌస్, ఓన్లీ సైలెన్స్, మీ మై సెల్ఫ్ అండ్ టీవీ ఈజ్ గోయింగ్, దట్స్ ఇట్. ఎలా ఉందంటే ఏదో ఒక ఎడారిలో వదిలేసి ఒక టీవీ ఇచ్చేసి చూసుకుంటా కూర్చున్న కాంచి కదలకుండా నథింగ్ ఈజ్ ఏ. అయ్యో పిల్లలు ఉంటే విసిగిస్తున్నారు పిల్లలు, కాసేపు వీళ్ళని ఎవరింట్లో అన్న వదిలేస్తే బాగుంటుంది, కాసేపు ప్రశాంతంగా ఉంటుంది అనే ఫీలింగ్ ఉండేది. బట్ నా వాట్ ఐ ఎక్స్పీరియన్స్డ్ వెన్ ద చిల్డ్రన్ ఈజ్ నాట్ ఇన్ ద హోమ్ మీన్స్ జీరో మీన్స్ మైండ్ ఈజ్ నాట్ వర్కింగ్. వర్క్ చేసుకుందామంటే వెళ్ళట్లేదు, తిందామంటే వెళ్ళట్లేదు, కదులుదామంటే వెళ్ళట్లేదు. చేసుకోవచ్చులే, తినొచ్చులే, ఉండొచ్చులే, దిస్ ఈజ్ గోయింగ్ ఇన్ మై మైండ్. అదేమవుతుందంటే బ్రెయిన్ అనేది ముద్దుబారిపోతుంది అనమాట. వన్స్ పిల్లలు లేకపోతే అబ్బా ప్రశాంతంగా ఉంది, పిల్లలు లేకపోతే ప్రశాంతంగా కాదు, పిల్లలు ఉంటేనే ప్రశాంతత. అది మనకి తెలియడం లేదు. వీ డి నాట్ ఎక్స్పీరియన్స్ ఇట్, వీ డి నాట్ హ్యావ్ టేక్ పాజిటివ్గా తీసుకోలేకపోతున్నాం. ఎస్ పిల్లలు ఉంటే బాగుంటుంది, వాళ్ళు కొట్టుకుంటుంటే మనం అరుస్తుంటే కాసేపు అది చిరాగ్గా అనిపించినా కూడాను, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ గుడ్, బాగుంది. పిల్లల్ని చూసుకున్నాం, వాళ్ళు అడిగింది చేసి పెట్టినాము అనేది బాగుంటుంది. బట్ నా పిల్లలు లేకపోతే ఎలా ఉందంటే అది ఇట్స్ నాట్ ఎక్స్ప్లెయినబుల్. ఇది ఎక్స్ప్లెయిన్ చేయలేని విధంగా ఉంది అసలు. ఐ కెన్ నాట్ ఇట్లా ఉండలేకపోతున్నాం. ఎప్పుడెప్పుడు పోయి పిల్లల ముందర వాలిపోదామా, పిల్లల్ని అక్కడ వేసిన బొమ్మ, అక్కడ ఉన్న ఆ క్లాత్ రేపు ఈవినింగ్ నేను కదిలించకపోతే రేపు ఈవినింగ్ వరకు అలానే ఉండిపోతుంది. అదే పిల్లలు ఉంటే అది ఎక్కడ ఉంటుందో తెలియదు, ఎలా పోతుందో తెలియదు. ఆ బొమ్మలు, ఆ థింగ్స్ అక్కడి నుంచి కదలట్లేదు. దట్స్ ద మెయిన్. అసలు ఏంటి పిల్లలు లేకపోతే ఇలా ఉంటుందా? జస్ట్ 1 week ఇలా అయిపోతే, పిల్లలు లేకపోతే అస్సలు పిల్లలు లేకుండా ముసలి వాళ్ళు అయిపోయిన పెద్దవాళ్ళ ఇళ్ళల్లో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. నాకు దీన్ని బట్టి నేను అర్థం చేసుకుంది ఏంటి అంటే, ఎందుకు పెద్దవాళ్ళు మనవరాళ్ళతో తిరగాలి, మనవాళ్ళతో ఉండాలి, టైం స్పెండ్ చేయాలనుకుంటారు అనేది నాకు దీన్ని బట్టి అర్థమవుతుంది. ఏంటి వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి కానీ, చిన్నపిల్లల మనస్తత్వాన్ని వీళ్ళు కన్వే చేసుకోవడానికి, వాళ్ళకి కన్వే చేసుకోవడానికి, బాండింగ్ పెంచుకోవడానికి అనేది ఏంటి అనేది నౌ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్. చాలా చాలా ఇదిగా ఉంది అసలు.